అందం, అభినయం ఆల్ రౌండర్లం అంటున్నారు భామలు. సినిమా అంటే ఒకప్పుడు హీరోల రాజ్యంగా ఉండేది. హీరోయిన్ అంటే కేవలం 4 పాటలు, 2 రొమాంటిక్ సీన్లు, క్లైమాక్స్ లో విలన్ దగ్గర బందీగా ఉండటం, ఇదే లెక్క. కానీ కాలం మారింది. ఇప్పుడు టాలీవుడ్ తెరపై కనిపిస్తున్న భామలు కేవలం గ్లామర్ బొమ్మలు కాదు, వారు వెండి తెరను శాసించే విభిన్న ప్రతిభావంతులు. ఒకవైపు కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించే స్పెషల్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు కన్నీళ్లు పెట్టించే నటనతో అవార్డులను కొల్లగొడుతున్నారు. ఒక సినిమాలో గ్లామర్ డాల్ గా మెరిసి మరుసటి సినిమాలో లేడీ ఓరియంటెడ్ పాత్రతో థియేటర్లను దద్దరిల్లేలా చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న ఈ ఆల్ రౌండర్ బ్యూటీల ప్రస్థానం ఒక అద్భుతమైన పోరాటమని చెప్పాలి. ఆ ప్రయాణంలో టాప్ గేర్ లో దూసుకుపోతున్న కొందరు హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ కస్తూరి కేవలం తన డాన్స్ తోనే మెగాస్టార్ చిరంజీవి వంటి వారినే ఆశ్చర్యపరిచింది. అయితే శ్రీలీల కేవలం డాన్సర్ మాత్రమే కాదు అని నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ పక్కన కూతురి లాంటి పాత్రలో ఆమె చూపిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇటీవలే పరాశక్తి వంటి సినిమాల్లో తనలోని అసలైన నటిని పరిచయం చేసిన ఈమె పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ లో గ్లామర్ తో పాటు నటనలోనూ పోటీ పడింది. అంతటితో ఆగకుండా పుష్ప 2 సినిమాలోని కిస్ కిస్ కిసిక్ అంటూ అల్లు అర్జున్ సరసన చేసిన స్పెషల్ సాంగ్ దేశం మొత్తం ఊపేసింది. అటు ఐటమ్ సాంగ్, ఇటు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ శ్రీలీల అసలైన ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది. చెలో సినిమాతో చెలో అంటూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ప్రస్థానం ఒక సంచలనం. మొదట్లో కేవలం పక్కింటి అమ్మాయిలా గ్లామర్ పాత్రలు చేసిన రష్మిక పుష్ప సినిమాలో శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ పాత్రలో అదరకొట్టింది. ఇక యానిమల్ సినిమాతో ఆమె నటనలోని విశ్వరూపం బాలీవుడ్ సైతం గుర్తించింది. చావా వంటి చారిత్రాత్మక సినిమాల్లో నటిస్తూనే మరోవైపు గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అవార్డులను ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం రష్మిక కేవలం హీరోయిన్ కాదు, ఒక బ్రాండ్. గ్లామర్ షో చేయాలన్నా, సీరియస్ రోల్స్ చేయాలన్నా రష్మిక తర్వాత ఎవరైనా అన్నంత స్థాయికి ఎదిగింది. ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మమితా బైజు ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె కళ్లల్లో ఉండే అమాయకత్వం, నటనలో ఉండే సహజత్వం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే ఆమె కేవలం హోమ్లీ పాత్రలకే పరిమితం అనుకుంటే పొరపాటే. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో మమిత తనలోని గ్లామర్ యాంగిల్ ను బయటకు తీసింది. ఇటీవల విడుదలైన టీజర్ లో ఆమె గ్లామర్ రచ్చ చూసిన వారంతా మమతలో ఇంతటి హాట్ యాంగిల్ కూడా ఉందా అని నోరెళ్లబెడుతున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ రెండింటినీ డీల్ చేయడంలో మమిత సిద్ధహస్తురాలు అని నిరూపించుకుంటోంది. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుని ఆ తర్వాత వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ గా మారిన పూజా హెగ్డే ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. గ్లామర్ షోలో పూజాకు సాటి వచ్చేవారే లేరని అలా వైకుంఠపురంలో నిరూపితమైంది. కానీ అదే సమయంలో రంగస్థలం సినిమాలో జిగేల్ రాణిగా ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఒక క్లాసిక్ అయిపోయింది. ఇక F3లో మరోసారి తనలోని డాన్సింగ్ టాలెంట్ ను చూపింది. ఇప్పుడు రెట్రో సినిమాల్లో పీరియాడిక్ రోల్స్ చేస్తూ నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. ఒకప్పుడు హీరోయిన్లంటే కేవలం గ్లామర్ కోసం ఒకరు, యాక్టింగ్ కోసం ఇంకొకరు అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు ఆల్ రౌండర్లనే కోరుకుంటున్నారు. ఐటమ్ సాంగ్ చేయాలన్నా హీరోయిన్నే అడుగుతున్నారు. సీరియస్ రోల్స్ చేయాలన్నా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల హీరోయిన్ల మార్కెట్ వాల్యూ పెరగడమే కాదు, సినిమాలకు కూడా కొత్త కళ వస్తోంది. మొత్తానికి మన టాలీవుడ్ భామలు ఇప్పుడు నవశకానికి నాంది పలికారు. కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు, అభినయం కూడా ఉండాలని, అవసరమైతే స్టేజ్ దద్దరిల్లేలా డాన్స్ చేయాలని నిరూపిస్తున్నారు. శ్రీలీల స్పీడ్, రష్మిక క్రేజ్, మమిత ప్రతిభ చూస్తుంటే రాబోయే రోజుల్లో హీరోయిన్ల రాజ్యం మరింత బలోపేతం కానుందని స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ వద్ద హీరోలకు పోటీగా నిలబడుతున్న ఈ ఆల్ రౌండర్ బ్యూటీల ప్రయాణం మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.